తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఋతుపవనం. రచన కె అరవింద్ కుమార్ గారు. మరి కథలోకి వెళ్దామా? 10th ఫస్ట్న పాస్ అయినా మా నాన్న నన్ను చదివించలేను అన్నాడు. డాక్టర్ కావాలి అన్న నా ఆశను కలుపు మొక్కను పీకినట్టు పీకి నన్ను పొలం పనుల్లో పెట్టాడు. కాలంతో పాటే నాలో డాక్టర్ కావాలన్న కోరిక పెరిగింది. కానీ మా కుటుంబ పరిస్థితులు నా నోరు నొక్కేశాయి. ఇక ఈ జన్మకు చదివే అదృష్టం లేదనుకున్న సమయంలో ఓ ఆశా జ్యోతిలాగా కనిపించింది వసంత. వసంత మా దూరపు బంధువు, అత్త వరస. నాకన్నా 6 ఏళ్ళు పెద్ద. వాళ్ళ నాన్న పెద్ద రైతు కావటంతో పట్నంలో బీఎస్సీ చదివించడమే కాక అక్కడే ఒక ఇంజనీర్ని చూసి పెళ్లి కూడా చేశాడు. సంక్రాంతికి ఊరు వచ్చినప్పుడు వసంత నా బాధ కనిపెట్టి మా నాన్నను పోరింది. నా చదువు వల్ల మా కుటుంబానికి ఒనగూడే లాభాలు ఏకరవు పెట్టింది. ఎట్టకేలకు ఒప్పించింది. నా ఆనందానికి గట్లు లేవు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మా పొలం మన్ను మీద ఒట్టు పెట్టాను. మళ్ళీ డాక్టర్ నైగాని కాలు పెట్టను అని. అమ్మ చెల్లెళ్ళు బాధగా సాగనంపారు నన్ను. ఇక వసంత వాళ్ళ ఇంట్లోనే మకాం. ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. బాగా కష్టపడి చదివేవాడిని. ఉదయం నుంచి రాత్రి వరకు ట్యూషన్స్, కాలేజీలో పూర్తి బిజీ. 2 ఏళ్ళు పొలంలో కాయ కష్టం చేసిన నాకు ఇది పెద్ద కష్టం అనిపించలేదు. వసంత నాకు కావలసినవన్నీ అమర్చేది. మా నాన్న 200 పంపేవాడు నెలకి. అవి ఏ మూలకు రావని నాకు తెలుసు. ఓ విధంగా వసంత వాళ్లే నన్ను చదివిస్తున్నట్టు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. నేను డాక్టర్ని చదవగలను అన్న ధైర్యం మా నాన్నకు అప్పుడు వచ్చింది. ఇంతలో వసంత వాళ్ళ ఆయన ప్రయత్నాలు ఫలించి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం దొరికింది. ఓ సంవత్సరంలోపు వసంతను కూడా తీసుకెళ్తానని ఆయన అమెరికా వెళ్ళాడు. ఇక వేసవి సెలవులకి ఇంటికి వెళ్లకుండా ఎంసెట్ ట్యూషన్లో చేరాను. ఇంట్లో వసంత నేనే ఉండేవాళ్ళం. రాత్రిపూట 12-1 గంట దాకా చదువుకునేవాడిని. ఓ రోజు రాత్రి అలాగే చదువుకుంటూ చల్లటి నీళ్లు తాగుదామని లేచాను. ఫ్రిడ్జ్ బెడ్రూమ్లో ఉంటుంది. అలాగే మగతగా వెళ్ళి ఫ్రిడ్జ్ తలుపులు తెరిచి నీళ్లు తాగాను. తలుపు మూస్తుంటే చూశాను ఆ దృశ్యాన్ని. డిమ్ వెలుగులో మంచం మీద వెల్లికిలా పడుకుని ఉంది వసంత. పిక్కల పైకి లేచిన చీర పూర్తిగా తొలగిన పైట. దెబ్బకి నా నిద్రమత్తు ఎగిరిపోయింది. ఫ్రిడ్జ్ తలుపు మరింత తెరిచాను. ఆ వెలుతురులో క్లియర్గా కనపడింది గుండెల మధ్య క్లీవేజ్. మా 2 ఎకరాల పొలం మధ్య తీసిన కాలువ గుర్తొచ్చింది. ఇక గబాల్న ఫ్రిడ్జ్ తలుపు మూసి నా గదిలోకి వచ్చేశాను. వసంత అందాలు కళ్ళ ముందు కదిలి చదువు మీద ధ్యాస నిలవనీయకుండా చేసింది. రోజంతా తనతో ఫ్యాంటసీలో కాలం గడిపేవాడిని. ప్రతి అర్ధరాత్రి తన గదిలోకి వెళ్ళి అందాలు చూసేవాడిని. వేసవి కావటం వల్ల నిద్రలో తను పొర్లినప్పుడల్లా నా కళ్ళు ఆత్రంగా కదిలేవి. ఏ కొత్త అందాలు కనపడతాయోనని. ఈ హడావిల్లో చదువు పూర్తిగా అటకెక్కింది. ఒక్కో రోజు తన భంగిమలు చూస్తే కోరిక కట్టలు తెంచుకునేది. ఇక తెగించి ఒకరోజు పక్కన పడుకున్నాను. ఆదమరిచి నిద్రపోతున్న వసంత బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. నా శ్వాస బిగించి తన ఊపిరిలోని వేడిని ఆస్వాదించాను. ఎవరైనా స్వేచ్ఛను ప్రసాదించకపోతారా అన్నట్టుగా. నెమ్మదిగా నడుము మడతల్లోకి వచ్చేయి, గుండెల మీదకు వచ్చేయి పోనిచ్చాను. ఆ క్షణం స్వర్గానికి ఆమడ దూరంలో ఉన్నాను అనిపించింది. ఇంతలో చటుక్కున లేచింది వసంత. లైటు వెలగటం, వసంత నా చేతులు విసిరి కొట్టడం ఒకేసారి జరిగాయి. బిత్తరపోయి మంచం దిగాను. నమ్మలేని తనాన్ని, అసహ్యాన్ని కలిపి చూసింది నా వైపు కంగారుతో. భయంగా నిల్చున్న నన్ను ఒక పురుగును చూసినట్టు చూసి సర్రన బాత్రూంలోకి వెళ్ళింది. నేను నా గదిలోకి వచ్చి పడుకున్నాను. తను వచ్చి 4 తన్నో తిట్టో వెళ్ళిపోతే బాగుండనిపించింది. కానీ అలా ఏం జరగలేదు. రాత్రంతా తన గదిలో వెలుగుతున్న లైటు నాలో గిల్టీ ఫీలింగ్ని మరింత రగిల్చింది. ఆ తర్వాత వారం దాకా వసంతను తప్పించుకు తిరిగాను. చదువు మానిపించేస్తుందేమోనని భయంతో చచ్చాను. తను ఎవరితోనన్నా చెప్తుందేమోనని ఇంట్లోనే కాపలా ఉండేవాడిని. ఎంసెట్ మీద ఆశలు వదిలేసుకున్నాను. ఇలా ఓ రోజు బాధగా డాబా మీద ఇలాగే కూర్చున్నాను. ఈ బాధకి అవుట్లెట్ కనపడదేమో అనిపించింది. ఎప్పుడు వచ్చిందో తెలియదు. కానీ వసంత వచ్చి నా పక్కన కూర్చుంది.
తనే ముందు మాట్లాడింది. చూడు, నేను వయసులో ఉన్నాను, పైగా ఒంటరిగా ఉన్నాను. నా మీద నీకు అటువంటి ఆలోచన రావటం సహజం. నేను తలెత్తి చూశాను. నేను కావాలి అనుకుంటే నీతో హాయిగా కోరికలు తీర్చుకోవచ్చు, తర్వాత అమెరికాలో హ్యాపీగా బ్రతికేయనవచ్చు. కానీ బ్రతకటం ముఖ్యం కాదు, బ్రతుకులో క్వాలిటీ ముఖ్యం. ఒకసారి ఆడదాని రుచి మరిగిన నువ్వు తపస్విలా చదువు సాగించటం కల్లా నీ వేడి వయసు నీకంత బ్యాలెన్స్డ్ బిహేవియర్ని ఇవ్వదు. పదే పదే ఆ అనుభవం కావాలి అంటుంది. దానికోసం ఎంతైనా పతనమని అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు దేనికోసం బయలుదేరావు, దేనికోసం వెంపర్లాడుతున్నావు, తర్వాత నీ ఇష్టం అని తను కిందకు వెళ్ళిపోయింది. తన నుంచి ఊహించని ఈ రెస్పాన్స్కి షాక్ అయ్యాను, బాధపడ్డాను, సిగ్గుతో అవమాన భారంతో కుమిలిపోయాను. గుండెల్లోని ఛేదంతా కరిగిపోయేలా ఏడ్చాను. ఇక పైరుకు సరిగ్గా అవసరమైనప్పుడు సాయం చేసే ఋతుపవనాల్లాగా వసంత మాటలు నా మీద బాగా పనిచేశాయి. ఈవేళ నేను మంచి సర్జన్గా అమెరికాలో స్థిరపడటానికి అసలు కారణం ఆ వేళ లేత వయసులోని నా ఇన్పాట్యుయేషన్ని, తొందరపాటుని తను ఎంతో డెలికేట్గా డీల్ చేయటమే. సార్, రెడీ అన్న డ్యూటీ నర్స్ పిలవటంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. తన వెంట ఆపరేషన్ థియేటర్లోకి నడిచాను. నా అసిస్టెంట్స్, నర్సులు అంతా సిద్ధంగా ఉన్నారు. పేషెంట్ టేబుల్ మీద మత్తులో పడుకునుంది. వక్షోజాలు మాత్రం అన్కవర్డ్గా ఉన్నాయి. నా చేతిలో వాటి మీద నేర్పుగా కదులుతున్నాయి. 10 ఏళ్ల క్రితం మిస్ అయిన ఆనందాన్ని వెతుక్కునేందుకు కాదు, ఆ గుండెల్లో దాగి ఉండి వసంతను బాధ పెడుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ అంతు తేల్చేందుకు. అదండి కథ. చూసారా, ఆయన అనుకున్నది ఒకటి, లైఫ్లో ఆయన చేసే పని ఒకటి. ఇవన్నీ ఏమిటంటే తుచ్చమైనటువంటి కోరికల పట్ల మనిషి తొందరగా ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటాడు. అదే జరిగింది ఈ కథలో కూడా. కానీ ఆమె అతన్ని ఈజీగా మార్చగలిగింది. ఆమెకున్న మాటల ఆ శక్తితో ఆ ఆయుధాన్ని ఉపయోగించింది. కానీ చివరికి అతను బాగుపడి ఎక్కడో ఫారిన్లో ఉండి కూడా ఆమెకు చివరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అది కూడా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అదండి, అంటే ఒక మనిషిలో మార్పు రావటానికి, ఒక మనిషి ఎదగటానికి వేరే వాళ్ళు, అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు అందించేటటువంటి ఆ ప్రోత్సాహం కావచ్చు, అలాగే ఒక రకమైన ధైర్యం, ఇలాంటివన్నీ ఇవ్వటం వలన మనం ఎంత దూరాలకైనా వెళ్ళగలుగుతాము అనే ఆ ఒక్క ఆలోచన మనలో జ్వలిస్తుంది. అదే ఈ కథకు కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.